హే ఆల్, జనరల్గా అందరూ సాటర్డే సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో నేనైతే ఫ్రైడే కోసమే వెయిట్ చేస్తా. ఎందుకో తెలుసా, ఫ్రైడే ఈవినింగ్ లాగ్ ఆఫ్ అయిన తర్వాత రేపు 2 రోజులు హాలిడేస్ అనే ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా ఇష్టం, ఆ ఫ్రైడేలోనే ఉండిపోవాలనిపిస్తుంది. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. సో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి భవిత్ని పార్క్కి తీసుకొచ్చాము. భవిత్ని ఈ మధ్య పార్క్కి తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే వింటర్స్ కదా, తొందరగా సిక్ అవుతాడు భవిత్ వాడికి ఉన్న ప్రాబ్లం వల్ల. సో అందుకని కోల్డ్ చేస్తుంది అనే ఉద్దేశంతో తీసుకెళ్ళలేదు. ఈ మధ్య మళ్ళీ 3-4 డేస్ నుంచి స్టార్ట్ చేశాను. సో యాజ్ యూజువల్ వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ అనుకోకుండా పడిపోయాడు కూడా. సో ఎందుకో తెలుసా, అసలు వాడు మేము చెయ్యి పట్టుకోవద్దంట, వాడు ఒక్కడే నడుస్తాడంట. ఎలా అవుతుంది చెప్పండి. సో అలా నేను వాడు వెనకాతలు పరిగెడుతూ వాడు ముందు పరిగెడుతూ అలా పట్టుకునేసరికి వాడు స్లిప్ అయిపోయాడు. ఆ ముక్కు మీద చూసారా ర్యాష్, సో అదే అనమాట. సో అది ఇంకా ఆ తర్వాత వాడి కోసం డిన్నర్కి నేను ప్లెయిన్ ఉప్మా అయితే చేసి తినిపించేశాను. తినిపించిన ఒక 15 మినిట్స్ తర్వాత మంచిగా వేడి నీళ్ళు పెట్టి స్నానం అయితే చేయించి ఒక 10 మినిట్స్ ఆడుకున్నాడు. ఆడిన తర్వాత పడుకుని పోయాడు అనమాట. సో అంతటితో వాడి రొటీన్ కంప్లీట్ అయింది. అండ్ మా డిన్నర్ స్పెషల్స్ ఏంటో తెలుసా, నా ఫేవరెట్ ప్లేస్ నుంచి మా హస్బెండ్ నా కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు. నాకు అక్కడ ఆ పర్టిక్యులర్ ప్లేస్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. సో చాలా 5 months అయిపోయింది అనుకుంటా అక్కడ తిని. సో ఎందుకంటే వైజాగ్లో ఉండిపోయాం, ఈ మధ్య ఇక్కడ 1.5 month అవుతుంది వచ్చి హైదరాబాద్. సో తిన్న తర్వాత KFC కూడా ఆర్డర్ చేశారు. ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటూ మా డిన్నర్ని అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేసాము. అండ్ నాకు మా హస్బెండ్కి తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. సో దానికోసం డేట్స్ అనమాట, డేట్స్ కూడా తినేసి పడుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి